జై శ్రీరామ్ అండి. అందరికీ డబ్బులు చాలా సులువుగా సంపాదించవచ్చని నాకు కొంతమంది చూస్తుంటే అర్థమైపోతుంది అన్నమాట. ఎంత సింపుల్గా అంటే నువ్వు బ్రష్ చేసుకునేది వీడియో పెట్టినా డబ్బులే, నువ్వు బయట తిరిగేది వీడియో పెట్టినా డబ్బులే, కారు బయట ప్రపంచాన్ని చూపించినా డబ్బులే అన్నమాట. జస్ట్ కారులో పోతూ పోతూ విండో బయటకు ఫోన్ పెట్టేసి రోడ్డు మీద అంతా చూపించుకుంటూ వెళ్ళిపోండి. ఒక 10 నిమిషాలు ఎంచక్క డబ్బులే డబ్బులు. మన ఇంటికి ఎవరన్నా కూతురు వచ్చినా కొడుకు వచ్చినా వచ్చేటప్పుడు వీడియో తీయండి, వాళ్ళు తీసుకొచ్చిన లగేజ్ బయటికి తీసేటప్పుడు వీడియో తీయండి, అండ్ తీసుకొచ్చి బయటికి తీసిన లగేజ్ ఉతికేటప్పుడు వీడియో తీయండి, మళ్ళీ అవి ఉతికిన తర్వాత ఆరాక ఒక వీడియో, ఆరిన తర్వాత మడత పెట్టేది ఒక వీడియో, మడత పెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టేది ఒక వీడియో, వాళ్ళు తిన్నది ఒక వీడియో, లేచింది ఒక వీడియో, కూర్చుంది ఒక వీడియో, వాళ్ళతో బాత కానీ ఒక వీడియో, ఆఖరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వీడియో. ఎలా ఉంటుందంటే మనము మామిడి పండు ఉంటుంది కదండి, రసం మామిడి పండు, మనం టెంకకున్న పీచును కూడా వదలకుండా తింటాం, అవునా? ఎందుకంటే ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మనం రసం మామిడికాయలు ఇష్టపడే వాళ్ళందరికీ ఆ టేస్ట్ తెలుస్తుంది. సో పీచుకి ఉన్న రసం కూడా వదలకుండా లాగేస్తాం అన్నమాట. ఇక్కడ మనుషులు అవతల మనుషుల్ని అలా లాగేస్తున్నారు. నాకు అర్థం కాక అడుగుతా అండి, ఏ బిల్డింగ్ ఏ అపార్ట్మెంట్లో అయినా సరే పార్క్ అనేది ఒకటి ఉంటుంది. పిల్లల కోసమైనా ముసలి వాళ్ళ కోసమైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అవ్వడం కోసం ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా ఇప్పుడు జస్ట్ పార్క్ లాగా అలా కట్టేసుకుంటున్నారు. సో అలా ఈ దేనిది దానికి సపరేట్గా ఉన్నాయి. పిల్లల ప్లే గ్రౌండ్ సపరేట్గా ఉంటుంది, జిమ్ సెంటర్ సపరేట్గా ఉంటుంది. ఇలా కొన్ని ఫ్లాట్స్ కావాలని కట్టుకొని చక్కగా అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకొని హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. అది జనరల్గా అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడేమి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఫార్ములాస్ కాదు, కొత్తగా వచ్చిన టెక్నిక్స్ కాదు, అండ్ కొత్తగా చూస్తున్న వ్యక్తులు కాదు. అలాంటిది సైకిల్ మీద ఆడుకునేటప్పుడు వీడియో ఏంటో, నీకు ఎలా తిరుగుతావు, క్రాస్ ఎలా తిరుగుతావు, టర్నింగ్ ఎలా వచ్చంటే చేతితో చూయించేది అదొక వీడియోనే. ఆఖరికి అండి డిక్కీలోంచి లగేజ్ తీసేటప్పుడు కూడా మన వెనక సీట్లు కనిపించాలన్నమాట. అంటే వీడియోల్లో అట్లీస్ట్ ఇప్పుడు ఎవరికో మనం వీడియో తీయమని ఇచ్చామండి, వాళ్ళు సరిగ్గా వీడియో తీయలేదు, ఒక 1 మినిట్ తర్వాత నుంచి వీడియో బాగుంది మంచిగా వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ వచ్చిన 1 మినిట్ మనం వీడియో అనేది కట్ చేసుకుంటాము. ఎందుకంటే అది బాగోదు కదా. ఇప్పుడు మన వెనకాల వీడియో జూమ్ నుంచి తీస్తున్నారంటే అది ఎంత వరస్ట్గా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. మనము ఆ వీడియోస్ని కట్ చేసుకుంటాం, చూస్తాం కదా. చూడకుండా అయితే మనం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది మనం ఇవ్వం కదా. మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాము అని అంటే అక్కడ మనం చూస్తూనే వాయిస్ ఓవర్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటాము. అలాంటిది అలా వీడియో ఉందని తెలిసి కూడా దాన్నే వీడియో లోపలికి కంటిన్యూ చేశారు. అసలు ఏం మనుషులో, అసలు ఇంత విచిత్రమైన వీడియోస్ ఎలా తీస్తున్నారో చూసి కూడా దాన్ని అలా ఉంచడంలో వాళ్ళ మీనింగ్ ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఖచ్చితంగా ఆ పార్ట్ని 1 మినిట్ని కట్ చేసేస్తాను. అయినా తర్వాత ఏమన్నా మినిట్స్ ఏమైనా యూస్ఫుల్లా అండి? పనికిరాని చెత్తే కదా. మనం ఈ డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకెళ్ళి అవతల వాళ్ళు వెళ్ళే వెహికల్లో లగేజ్ పెట్టేది వీడియోనే, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేది వీడియోనే. సెండ్ ఆఫ్ ఇచ్చేది ఎందుకండి? అవి మన పర్సనల్. అసలు మనిషికి పర్సనల్ అనేది ఉండదా? నిజంగా నేను కొంతమంది యూట్యూబర్స్ని చూసిన తర్వాత వాళ్ళకి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు అని నాకు అనిపించట్లా. రెండు ఒకటేనేమో. వాళ్ళు కెమెరా ముందు జీవిస్తున్నారా లేకపోతే కెమెరా వెనకాల జీవిస్తున్నారో నాకు తెలవట్లేదు, కానీ ఆ దరిద్రపు కొట్టు సన్నివేశాలను కూడా చిత్రీకరించి దాన్ని ఇందులోకి వదిలేస్తారు. ఇంకో విషయం నాకు ఇంకొకటి కొత్తగా యూట్యూబ్లో తేవాల్సింది ఏంటంటే, సినిమాలు ఉన్నాయండి, ఎన్నో కోట్లు పాపం వెచ్చించి ఒక సినిమా రైటర్ ఒకళ్ళు ఉంటారు, స్క్రీన్ ప్లే ఒకళ్ళు చేస్తారు, డైరెక్షన్ ఒకళ్ళు, హీరో ఒకళ్ళు, హీరోయిన్ ఒకళ్ళు, సాంగ్స్ ఒకళ్ళు, ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు అందులో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి కళ్ళన్నీ పెద్దవి చేసి వెయిట్ చేస్తారు ఆ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని చెప్పి. ఒక హిట్ డైలాగు ఒక్క కామన్ ఆడియన్ హిట్ అని చెప్పారనుకోండి, వాళ్ళకి ఇంకా చూడండి వాళ్ళ మనసులు ఎలా ఉప్పొంగిపోతాయంటే అసలు
అసలు ఏదో సముద్రాన్ని దాటేసాము మనము నడకతో అన్నంత ఫీల్ అయిపోతారు. అంటే అంత హ్యాపీనెస్ అనేది వాళ్ళ బాడీలోకి వచ్చేస్తుంది. సో అదే గనక అంత కోట్లు ఖర్చు పెట్టేసి ఇది ఫ్లాప్ అని ఒక్క ఆడియన్స్ చెప్పనివ్వండి, వాళ్ళకి ఉన్న బ్లడ్ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. అంత ఘోరంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అరే కోట్లు పెట్టి చేసిన ఒక మూవీని అది హిట్టా ఫ్లాఫా అని ఆడియన్స్ బయటికి తీసుకొని వచ్చి చెబుతూ ఉండి వాళ్ళు ఖర్చు పెట్టిన కోట్లు కూడా వెనకరాని సినిమాలు చాలా ఉన్నాయి. నష్టపోయిన సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ నుంచి. మరి వాళ్ళంత ఇన్వెస్ట్ చేసినవేమో హిట్ ఫ్లాప్ అని మనం డివైడ్ చేస్తున్నప్పుడు, యూట్యూబ్లో మాత్రం ఒకళ్ళు చేసిన ఒక వీడియోని హిట్ ఫ్లాప్ అని ఎందుకు డిసైడ్ చేయలేము? ఎందుకు దాన్ని ఫ్లాప్ చేయలేము? దానికి వాళ్ళు ఖర్చు ఏమన్నా పెట్టారా? పెట్టలేదు కదా. వాళ్ళకి ఖర్చు పెట్టే పని కూడా లేదు కదా. ఎంచక్కా వాళ్ళకి దగ్గరున్న పిచ్చ ఫోన్ అయినా కానీ అది జస్ట్ వీడియో షూట్ చేస్తే చాలు, మనకి స్టోరేజ్ అనేది ఉండాలి అంతే. అది కెమెరా ఎంత చెత్త క్వాలిటీదైనా కానివ్వండి, లేకపోతే ఎంత మంచి క్వాలిటీదైనా కానివ్వండి, వన్స్ ఫోన్ ఒక్కటి కొంటే ఇంకేం అవసరం లేదు. వాయిస్ వాళ్ళ వాయిసే, వాళ్ళు అందులో పెట్టేది కూడా జీరో ఇన్వెస్ట్మెంటే. మరి అది ఎలా హిట్ అయిపోతాయి? ఎలా వ్యూయర్స్ చూస్తారు ఓపిక్గా? మరి ఇవి చూసినప్పుడు, ఇంత చెత్త పెట్టే వీళ్ళవి చూసినప్పుడు పాపం డబ్బులు పెట్టి మరీ తీసే సినిమాలను ఎందుకు చూడరు 2-3 గంటలు ఓపిక్గా? ఇది 20 నిమిషాల వీడియో అయినా చూస్తున్నారు కదా. నిజమండి, అసలు 20 నిమిషాలు 15 నిమిషాలు వీడియోస్ పెట్టి అందులో అంతా చెత్తే ఉంటే అసలు జాంకాయలు ఎక్కడున్నాయండి? కొమ్మలే కనిపిస్తున్నాయి. మీకు ఎక్కడన్నా కాయలు కనిపించాయా? కొమ్మలే ఉన్నాయి. మహా అయితే ఒక 10 కాయలు వచ్చాయేమో. దానికే విపరీతమైన పూత పూసేసింది, విపరీతమైన కాపు వచ్చేసింది అని మనం యాడ్స్ ఇచ్చాము. మరి తోటలో తీసుకొచ్చిన 200 కాయలకి 100 కాయలకి మరి కాయలు అసలు రావట్లేదండి, పూతే ఉండట్లేదండి, అవి మిగలట్లేదండి. ఏమైందో తెలియదండి. మరి అదేమో సంతోషం లేదంట. ఇక్కడ వచ్చిన 10 కాయలకి విపరీతమైన సంతోషం అంట. అంటే ఏంటి? జనాలు కొనుక్కుంటారు కాబట్టి మీరు అలా చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. అది రియాలిటీలో జరిగింది కాబట్టి మీరు డిప్రెషన్కి వెళ్ళిపోయారు కాబట్టి మీకు నచ్చినన్ని కాయలు రాలేదు కాబట్టి తిట్టేస్తున్నారు. సో ఏదనేది మీ మైండ్లో ఎలా ఉందనేది చక్కగా ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది కొంచెం ఆలోచిస్తే. ఆలోచించకపోతే అర్థం కాదులేండి. మీకైనా సరే కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రోజున చిన్న లగేజ్ తీసి పెట్టింది వీడియోనైనా, అరే పిల్లలతో ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మన మనవరాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఆడుకునేటప్పుడు మనకు వీడియో ఎందుకండి? ఒకవేళ వీడియో చేసుకున్నా కానీ అది మన పర్సనల్ అండి. మన హ్యాపీనెస్ కోసం మనం తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి. అంతేగాని పబ్లిక్లో పెడితే ఏం ఉపయోగం? ఆ పిల్లగాడు చూసారా, ఏదన్నా మాట్లాడితే మొహం కూడా చూపించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళకి కెమెరాలో కనిపించడం ఇష్టం లేదు. అయినా సరే మనం వదలం కదా. బబుల్ గమ్ కంటే దారుణంగా పట్టుకొని కూర్చుంటాం కదా ప్రతి ఒక్కళ్ళు. చిన్న లేదు, పెద్ద లేదు, ఇంకొకటి లేదు. వాళ్ళనైతే వీడియోల్లో వాడుకుంది అయితే మనం నిద్రపోం కదా, మన శాడిజం కదా అది. సో ఎంత వెళ్ళిపోయినా సరే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు ఆడుకునేది కూడా పర్సనల్ స్పేస్ని కూడా వీడియో చేసి బయటకు వదులుతున్నారు. ఇక ఇలాంటి వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది, అబ్బా ఎంత హాయిగా ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తే బాగుండని నాకు కూడా అనిపిస్తుంది. ఏంటండి మీరందరూ నాకు అడ్వైస్ చేయండి. నేను కూడా అలాంటి దరిద్రపు కొట్టి వీడియోలు అన్నీ పెట్టి డబ్బులు సంపాదిస్తే బాగుంటుందా? నేను కూడా మంచిగా ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, ప్లేసెస్ కొనుక్కోవచ్చు, అలానే ఎన్నో చేయొచ్చు కదండి. ఇంకా 4-5 ఇల్లు కూడా కట్టించేసుకోవచ్చు. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నేను కూడా అదే ఫాలో అవ్వనా? సజెషన్స్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా చూస్తాను. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.